నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాడి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. మనకి ఈపీఎఫ్ఓ ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి చాలా వరకు టైం అనేది సేవ్ చేయడానికి వీళ్ళు ఒక మంచి ఫంక్షనాలిటీ అయితే తీసుకొచ్చారు. అది ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను. అది వీడియోకి వెళ్ళే ముందు ఈ విషయం మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పే సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాం. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. సో ముందుగా వచ్చేసరికి మీరు కేవైసీ అప్డేషన్ మెంబర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనకి నవ్ యువర్ యూఎన్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఈ ఇంపార్టెంట్ లింక్లో నవ్ యువర్ యూఎన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న యూజర్ ఫేస్ కానివ్వండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క యూజర్ ఫేసు సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు మనకేంటి, మన సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయమని చెప్పేసి అడిగేది. అది ఎంటర్ చేసి మనం ఒక ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటే మన సంబంధించిన డేటా అడిగేది. అంటే మన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన ఆధార్ నెంబరు. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఓకే, ఏదో ఒక నేము లేకుంటే ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం సబ్మిట్ చేసాం అనుకోండి. సో మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఫ్రంట్కి వెళ్ళిపోయేది. మళ్ళీ మొబైల్ నెంబర్ అడిగి మళ్ళీ ఓటీపీ వెరిఫై చేసుకుని మళ్ళీ ముందుకు రావాల్సి వచ్చేది. అంటే కాస్త మనకి టైం టేకింగ్ ప్రాసెస్, అది చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇప్పుడు ఈపీఎఫ్ ఏంటంటే జస్ట్ సెక్యూర్ వెరిఫికేషన్ అంటే క్విక్ ప్రాసెస్ అని చెప్పేసి 2 నిమిషాల్లో మీరు మీ సంబంధించిన యూఏ నెంబర్ తెలుసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో దానికి గాను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ మనకి ఆధారు, మొబైల్ ఐడి అండ్ పాన్ చూపిస్తున్నారు. వీటిలో మీరు పాన్ ఇచ్చారనుకోండి, పాన్ నెంబరు, ఆ పాన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మన సంబంధించిన యూఏ నెంబర్ తెలుసుకోవచ్చు. లేదా మెంబర్ ఐడి ఇచ్చారనుకోండి, మన యూఏకి లింక్ అయిన మొబైల్ నెంబర్తో మనం చూసుకోవచ్చు. లేదా ఆధార్ ఇచ్చారనుకోండి, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో మనం చూసుకోవచ్చు. ఎట్లా అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నానండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఏదో ఒక ప్రూఫ్ అడుగుతుంది అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, క్లిక్ చేస్తే ఆధారు, మెంబర్ ఐడి, పాను. సో ఈ మూడిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే మనం ఆధార్ ఇచ్చాం కాబట్టి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, క్యాప్చా, ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ మూడు స్టెప్సే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ ప్రాసెస్లో. ఓటీపీ వస్తే ఓటీపీ వెరిఫై చేసుకుంటే మన సంబంధించిన యూఏ నెంబర్ అనేది తెలిసిపోద్ది అనమాట. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నా సంబంధించిన డేటా కూడా ఎంటర్ చేసి సెంట్ ఓటీపీ అండ్ వెరిఫై క్లిక్ చేశానండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్నది. ఆ తర్వాత నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చిందనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను. ఇప్పుడు వెరిఫై అనే బటన్ క్లిక్ చేస్తున్నానండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, యూఎన్ రిట్రైవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు సంబంధించిన యూఎన్ నెంబర్ చూపిస్తుంది. జస్ట్ మనం కాపీ చేసి దీన్ని వేరే చోట పేస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీంతో పాటు ఇప్పుడు మనకి యూఏ నెంబర్ తెలిసిపోయింది కదా. సో తెలిసిన యూఏ నెంబర్తో ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మనం ఎంచక్క ఎక్కడి నుంచి క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రీడైరెక్ట్ అయ్యి ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ మన సంబంధించిన యూఏ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి మనం ఒక పాస్వర్డ్ని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అందరికి తెలిసిన విషయమే. ఓకేనా, అట్లాగే ఒకవేళ మనకు అన్నీ బాగుంటే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అది కూడా ఇచ్చారు. సో లాగిన్ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక మళ్ళీ అది రీడైరెక్ట్ అయ్యి సో మనకు సంబంధించిన ఈ యొక్క యూనిఫైడ్ పోర్టల్ ఏదైతే ఉందో అది చూపిస్తారు అనమాట. ఓకే, సో చూశారు కదా, మనకి చాలా సింపుల్గా ఇప్పుడు మీరు చూశారు కదా, చాలా సింపుల్గా ఒక 2 నిమిషాల్లో కూడా కాదు, ఇంకా తక్కువ టైంలోనే మనం చెక్ ఏంటంటే మన సంబంధించిన యూఏ నెంబర్ అని తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఇన్ కేసు రాంగ్గా ఎంటర్ చేసినా కానీ అక్కడ మీకు మళ్ళీ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీ టైం వేస్ట్ అవ్వదు అంతే. ఇక్కడ ఇంతకుముందు పాత ప్రాసెస్లో టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఎంతగా మీకు టైం వేస్ట్ కాకుండా మీ సంబంధించిన యూఏ నెంబర్ చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. చూసారు కదండి. సో నాకైతే ఈ అప్డేట్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe